సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ఏమున్నాయి ఒక మైండ్ కథ లో? మీద వర్క్ చేస్తున్నాను. పూర్తిగా నచ్చిన తర్వాత చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను. సరే. మళ్ళీ రౌండ్ వేస్తారా మొత్తం అందరు పెద్ద పెద్ద స్టార్స్ తో? ఏమో చూద్దాం. చూద్దాం. ఇప్పుడు ఇన్ని హిట్స్ తీసిన తర్వాత మీకు మైండ్ లో ఏంటంటే ఇప్పుడు వినాయక్ గారు అనగానే మాకు లేచే సూమోలు లారీలు అవేనా, లేదంటే ఇంకా ఏమన్నా ఉందా? ఇలా అనకూడదనే ఆగుతున్నాం. ఓకే. ఇంకెప్పుడు ఇదేనా అనేది వద్దు మనకి. ఏదైనా కొత్తగా దొరికితే చేద్దాం, లేకపోతే హ్యాపీగా కూర్చుని కౌరులు చెప్పుకుందాం. దొరికితే చేద్దాం, మంచిది. ఓకే. అంటే ఆ కొత్తదనంలో ఇప్పుడు అంటే సినిమా చూసే విధానం కూడా మారిపోయింది కదా సార్, బికాస్ ఆఫ్ కరోనా తర్వాత మనం వచ్చిన ఓటీటీ కానీ వరల్డ్ కంటెంట్ మన చేతిలో ఉన్న విధానం కానీ కంప్లీట్గా మారిపోయింది, రైట్ సార్? దీంట్లో మీరు మిమ్మల్ని ఎక్కడ ఫిట్ చేసుకోగలరు? అదే చెప్తున్నాను సార్, మనం ఏదో అనుకోవడం కాదండి. మనకి ఆ దొరికిన దాన్ని బట్టి ఒకటి గురు, మనం సినిమాని ఏదో రకంగా హిట్ చేయడానికి దాంట్లో కామెడీని చూపించడం, లేకపోతే ఒక పాటలను చూపించడం, ఇవన్నీ చేసాం కదా ఇప్పుడు వరకు. అది వద్దు ఇప్పుడు. ఓకే. అలా వద్దు. ఆ సినిమా కథ అది ఏం కోరుకుంటుందో అది ధైర్యంగా నమ్మి తీద్దాం. అది దొరికితే చేద్దాం, లేకపోతే ఊరుకుందాం. ఏంటి నష్టం? సార్ మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఒక లీకర్ని ఇవ్వండి సార్. ఏం రాబోతుంది ఏంటి? ఏం లేదు, కథ మీద వెతుకుతున్నాం. కథే వర్క్ చేస్తున్నారు. ఏం జోనర్? కొన్ని అట్లీస్ట్ యాక్షన్ జోనర్. యాక్షనే. యాక్షన్ జోనరే ఇప్పుడు మనం చేసిన ఈ రాయలసీమలో అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి. వేరే ఏదైనా కొత్తగా వెతుకుదాం గురు అని అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు సార్ ఖాళీ సమయంలో? ఎవరు? మీరు. కౌలు చెప్పుకున్నా. పంచ్ పడింది, పంచ్కే పంచ్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే వరల్డ్ సినిమా మన చేతిలోనే ఉంది కదా, బాగా ఏవి అట్రాక్ట్ చేస్తుంటాయి మిమ్మల్ని? నన్ను అడిగితే అసలు 20 వెబ్ సిరీస్ గురించి కరెక్ట్గా చెప్తాను మామూలుగా, బికాజ్ అంత కనెక్ట్ అయిపోయింది. నేను ఒకరోజు నాకు వెబ్ సిరీస్ అంటే భయం వేసింది సార్. సార్ దసరాది ఏదో ఒక అన్న అదేదో వెబ్ సిరీస్ ఏదో పేరు కూడా గుర్తులేదు సార్, బాగుంది చూడు అన్నాడు. అది పెడితే అలాగా ఈరోజు నైట్ సమ్ అరౌండ్ 10 o'clock పెడితే రేపు మార్నింగ్ 10 o'clock వరకు చూస్తూనే ఉంది. అది అట్లా ఉంటుంది మనతో మొత్తం నైట్ అంతా. అక్కడ నుంచి నా క్లాక్ చేంజ్ అయిపోయింది. నిజం సార్. అమ్మ బాబాయ్ వీటి జోలికి వెళ్ళకూడదు, అడిక్షన్ వీటి జోలికి వెళ్ళకూడదని అనిపించి అయినా వదలలేదు. వెబ్ సిరీస్ తక్కువ, నెట్లో ఈ మామూలు సినిమాలు చూస్తాం. రైట్, వండర్ఫుల్ సార్. సో తొందరగా తీయండి సార్, మేము వెయిటింగ్. మీ సినిమా డేట్ ఏదైనా ఇప్పుడు చెప్పరు కాబట్టి అట్లీస్ట్ ప్రామిస్ దెమ్ దట్ యు నో యు ఆర్ కమింగ్ వెరీ సూన్.